వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
కాబట్టి ఈ కార్యక్రమం అధ్యక్షుడు శ్రీ చింతనిప్పుల రామూర్తి గారు వేదిక మీద, అలాగే ముఖ్య అతిథిగా చింతనిప్పుల ఆనంద్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చేసి పడ్డ వాసుదేవరావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సన్మాన గ్రహీతలకు చింతనిప్పటి చెన్నారావు గారు దంపతులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పుడు సన్మాన గ్రహీతలకు పాల ఆరాధనమ్మ గారు తెలకం దిద్దవలసిందిగా కోరుతున్నాను. అలాగే సన్మాన గ్రహీతలకు సార్ ఇచ్చాడండి అయిపోయిందా? సన్మాన గ్రహీతలకు పడవలసిందిగా కోరుతున్నాను. ఇచ్చండి బాబు సారు వెళ్ళడం లేదు, మేడం గారు రండి అలాగే సన్మాన గ్రహీత చెన్నాళ్ళు గారు చాలా అవకాశంగా కోరుతున్నాను. సన్మాన గ్రహీత చంద్రమల వెంకటేశ్వరరావు అబ్బాయి బాగుండాలండి సత్కరించ వస్తుందా కూర్చోవాలి మీరు సుధా గారు ఇచ్చండి
ఏంటి దిగారు 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 శీతాకాలం చలికాలం ఒకలాగా ఉండాలి చేతులు పెట్టి చాలా భాగ్యం అలాగే ఒకేసారి ఒక ఎపిసోడ్ ఉన్నారు ఆయన అన్యాయం ఈ సమావేశంలో హాజరైన మా అన్నయ్య నమస్కారం. వాళ్ళిద్దరు సమావేశం పెద్దవారు మిగతా వారికి భగవంతుడు సువాసన సందర్భం తెలుసు. సుమారు 30 సంవత్సరాలు వివిధ ప్రాంతాల్లో సేవలు అందించి చివరగా కుటుంబంలో 36 కానీ మన వాసు మా మేనమాతుడు వాసు రాబడుతున్నాము. ఆ తర్వాత మా ఊరి గారు ముందు అయితే ఉద్యోగ విరమలో అభినందించే కార్యక్రమం ఏంటంటే కొత్తగా ఉద్యోగం వచ్చేవారికి చాలా మందికి అభినందన తెలియజేస్తారు. కంగ్రాట్స్ అంటారు, అభినందన అంటారు. నీ ఆర్థికంగా నీకు ఏ విధంగా సమస్యలు ఉండవు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి స్వతంత్రంగా నువ్వు జీవించగలిగే పరిస్థితి వచ్చింది ఏర్పడుతుంది అని అభిప్రాయంగా కంగ్రాట్స్ చెప్తుంది. కావండి ఎంపీకి కావండి అనేక ప్రజాప్రతినిధులు అతని అభిప్రాయాన్ని తెలుసుకుని అతని సేవను గుర్తించి అనేక సందర్భాల్లో ఏ ఊరిని వచ్చిన ఆ గ్రామం పెద్ద సర్పంచ్ కావచ్చు, జడ్పీటీస్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చిన్నదాగారు పలానా కేసు కనిపిస్తున్నాను ఆ కేసు అభినందించాడు. అలాగే డిపార్ట్మెంట్ కూడా ఆయన సంగ్రాక్ష అంటే శుభ సందర్భం చెప్తుంటారు. శుభ సందర్భం పెట్టి ఉద్యోగ సందర్భం ఉద్యోగ సందర్భంలో ఇదేంటే ఈ కార్యక్రమం అంటే అభినందన అంటే ఆత్మీయులు అంటారు. మనం అంతా అది ఒక ఆత్మీయ కలయిక. మా సోదరుడు లేకపోతే అన్నాక ఇంకా ఏ వర్షం కావచ్చు, అందరూ మా మామయ్య కావచ్చు, మా బావ కావచ్చు, మా మరిది కావచ్చు, నేను బావతో అందరూ కుటుంబ సమీపంలో అందరూ మా మామయ్య నువ్వు ఉద్యోగం చేసావు, భవిష్యత్తులో నువ్వు జీవితానికి ఏదైనా దాకా లేదు, నువ్వు శ్వాస జీవితం సుగాంతం కలుగుతుంది అని అభినందన తెలియజేసే కార్యక్రమం ఇది. అందరూ అభిప్రాయంతో ఇక ఈ కార్యక్రమం జరిగింది. కాకపోతే ఈ కార్యక్రమం బాగా లేట్ 10 గంటలు స్టార్ట్ అయింది, 10 గంటలు పూర్తి అనుకున్నాము. కానీ ఎందుకో మరి అలాగా బాగా 1 గంట వరకు మన సభ్యులు రాకపోవడం వల్ల బాగా వాళ్ళకి ఆలస్యమైంది. ఏదేమైనా ఈరోజు ఈ విధంగా సక్సెస్ అనుకునేది 1 గంట వరకు బాగా జరిగింది. అందరూ పూర్తి బాగా సహకరించారు. కాబట్టి మా ఈ సందర్భంగా మా మంత్రి గురించి ఏదో చెప్పాలి. ఈరోజు మా ఇంటికి ఒక డాక్టర్ అల్లుడుగా ఉన్నారు. అయినా సరే ఒక క్లాస్ 3 ఒక ఇంటికి ఒక డాక్టర్ అల్లుడుగా రావడం అంటే అది చిన్న విషయం కాదు. అది ప్రముఖం. పిహెచ్డి డాక్టర్ మనం చదువుకొని ఉంటావు. అంత గొప్పమైన స్త్రీని
ఒక తల్లిని ఈ సందర్భంగా మనం ఉచిత రీతిలో ఘనంగా సత్కరించాలని కోరుతున్నాను. ఆ వేదిక సత్కరించాలి లేకపోతే మీ అందరికి తెలుసు. ఒకసారి గట్టిగా ఇంకా గట్టిగా ఆలస్యం అనుభవం లేకుండా మొదట అడ్డవాసి రావు మా కుటుంబ సదస్సులు అలాగే మా 5 కుటుంబ సభ్యులకు ప్రదర్శన అందరము పిల్లలు కూతుళ్ళు కొడుకులు కోడళ్ళు అందరూ ఇక మీదట కూడా అంతే. ఎన్ని కలిసిమెలిసి ఉంటే ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా సరే జరిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నాము, రేపు ఉండము తెలియదు కాబట్టి ఉన్న వాళ్ళము ఉన్నట్టుగా జరిపించుకోవాలి. దీనికి కారుగులు అప్పటికి ఇప్పటికి ఉన్నంతవరకు వాడు చేస్తాడు, వాడు పట్టు వాసన చేస్తాడు. ఆ తర్వాత ఎవరో స్వీకరించుకోవాలని దీనికి శక్తిని బలమని యుక్తిని ఇందులో ప్రతి ఒక్కరము పాత్రలు అంటే ప్రతి ఒక్క పాత్ర ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మాట్లాడవలసింది ఎవరంటే అందరూ మాట్లాడాలి. మాట్లాడవలసింది అందరూ మాట్లాడాలి. ఎందుకంటే ఇది శుభ సమయం కాబట్టి అందరూ మాట్లాడి వాళ్ళ తాలూకా ఒక యుక్తి, ఒక శక్తి, ఒక మాధుర్యమైనటువంటి ఆలోచన దొరుకుతుంది. అందుకోసం ఇప్పుడు అందరూ మాట్లాడాలా. నేను ఇంకా మాట్లాడబడింది ఏమనేది పిల్ల పాపలతో కొడుకులతో కోడలతో సంతోషంగా సుఖంగా ఆనందంగా గడపాలనేటువంటి ఆలోచన తోటి నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను. మరి మనకి ఎలా మాట్లాడాలో నాకు తెలియదు కాబట్టి అంతా నాకు పిల్లల్లో అంటు వాళ్ళే, పెద్దవాళ్ళు ఎవరు లేరు. మా ఎరుకత్తి నేను పోల్చలేకపోను. మరి నేను పోల్చినందుకు ఒకసారి కాబట్టి సభని శక్తిత్వం చేయాలని, రేపు జరగబోయే పరిస్థితులు కూడా మనకు ఎలా ఉండాలనేది ఆలోచనకి తీసుకురావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు చెప్పినంత వరకే నేను చెప్పాను. ఆ పైన ఇక మిగతా వాళ్ళు మాట్లాడతారు. నాకు సెలవు ఇప్పించండి కాస్త ఆలస్యం మా అన్నయ్య కాస్త ఏ రోజు కొంచెం మంచి రోజు చెప్పాడు. మా అన్నయ్యకి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కూర్చోండి. మా గ్రామంలో కూడా గ్రామస్తులు ఆదినారాయణ పిలిచి చాలా మంది పెద్దలు కూడా పాట పాడించినారు. అది ఇప్పుడు ఆయన హాస్పిటల్ పనిచేస్తున్న టైంలో కూడా ఇప్పుడు లాంగ్ బ్యాక్ భావమర్దల సినిమాలో ఏదో పాట పాడేవారు. ఏది నీలిమేఘంలో పాట పాడితే డిపార్ట్మెంట్లో ఒక మంచి పాను కూడా ఇచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అంతా ఒకే నాకు సాయంత్రం ఏమి మాట్లాడలేను, దయించి అందరూ నన్ను క్షమించారు. నమస్కారం. అందరికీ చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే మరి ఈ రిటైర్మెంట్ ఉద్యోగ విరమణ నేను భావిస్తున్నాను. మరి ఇటువంటి సంతోషమైనటువంటి సందర్భాలు మనకు రావడానికి మూల కారకుడు, ముఖ్యమైన వ్యక్తి. ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని చేసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి పడ్డా వాసుదేవ గారికి నేను సర్వముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే మరి ముఖ్య విషయానికి వస్తే మరి తేదీ 30/6/2012 శనివారం నాడు మా అన్నగారు అయినటువంటి చింతమ్మ చిన్నారావు గారు రిటైర్మెంట్ సందర్భంగా మరి ఆయన ఇటువంటి ఆయన విధి నిర్వహణలో ఆయన ఎటువంటి సేవలు చేశారో అయితే నాకైతే మాకు తెలుసు. తెలియపోయినప్పుడు కూడా అప్పటికప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన నాకు చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అభాగ్యులు, అభంసభకు చెందినటువంటి జీవులు, నిజంగా మూగజీవులు లాంటి వాళ్ళే, అలాంటి వ్యక్తుల్ని ఎంతో
సేవాభావంతో సేవా దృక్పథంతో ఎన్నో రకాలైనటువంటి జబ్బులతో జ్వరాలతో రోగాలతో నానా బాధలతో పడి వస్తున్నటువంటి రోగులనైతేనేమి అటువంటి వాళ్ళని ఎంతో ఆత్మీయతగా ఆదరించి హక్కును చేర్చుకునే విధంగా ఆయన యొక్క సేవలు చేశారని నిజంగా మనందరం చెప్పుకోవడం కాదు, వాస్తవంగా ఆయన చేసినటువంటి చుట్టుపక్కల ఏరియాలందరికీ తెలిసినటువంటిది నగ్న సత్యం. అటువంటి సేవలు చేస్తూ మరి ఆ ప్రజల యొక్క సంపూర్ణమైనటువంటి అభిమానాన్ని వాళ్ళ యొక్క అభిమానాన్ని సంపూర్ణంగా కోరుకోరు. మరి అంతేకాకుండా వారి యొక్క పై అధికారులు కూడా మరి చిన్నవారు ఉంటే మా హాస్పిటల్లో మేము లేకపోయినా ఎటువంటి ఇస్తామో మేము గౌరవపడుతున్నాం. అలాగే ఈనాటి వరకు కూడా ఇటువంటి సేవలు చేస్తూ నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి అలాగే గతంలో మొన్న సిబిఎల్లో మా సోదరు యొక్క సన్మాన కార్యక్రమాన్ని తోటి ఉద్యోగులైతేనేమి, మీ అధికారులకైతేనేమి, మీ సిబ్బందికైతేనేమి మీ పట్ల వాళ్ళు చూపిన ప్రేమ అభిమానాన్ని చూసి ఈ సందర్భంగా వాళ్ళని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మీ యొక్క బాధ్యతని విస్మరించకుండా మరి మన కుటుంబ సభ్యుల పట్ల చక్కరైన బాధ్యతతో చక్కరైన ఆలోచనతో మెలిగి ముందు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మనం జరుపుకునే విధంగా మన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఎటువంటి మనస్పర్ధలు రాకుండా చక్కగా మనస్ఫూర్తిగా ఆదేశించట్లేదు. ఎందుకంటే మీరు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి ఆదేశించేస్తున్నారు నాకు లేదు కాబట్టి మిమ్మల్ని అభివృద్ధి చక్కనైన ఆలోచన చేసి చక్కనైన కార్యక్రమాలు చేసే విధంగా మీరు కూడా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కనైన అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గ్యాదరింగ్ అంటే ఇంచుమించు ఒక 50 మంది ఉంటాము. ఈ 50 మందికి సంబంధించిన మూల పురుషులు ఎవరంటే చంద్రపు నారాయణ అమ్మ, పడ్డ కామేశ్వరం వాడిపై మా మేనమామ. ఆ ఇద్దరికి సంబంధించిన ఫ్యామిలీ ఇదంతా ఇక్కడ గుమ్మకూడదు 50 మంది రాజు అంటే. కాబట్టి నారాయణమ్మ అనబడే మా అమ్మ, పడ్డ కామేశ్వరం అనబడే మా మేనమామ అంటే మా వాసు వగిరాల తండ్రి పాత్రమాట. వారి అనుబంధాలను దృష్టి పెట్టుకుని వారి ఆదర్శాలను ఆశయాలు తెలియదు కానీ ఆ ఇద్దరు అన్నదమ్ముల రక్షణ అనుబంధాన్ని కొట్టపడి మనం కూడా ఆ అనుబంధం మా అత్త తెలియదు, మా అమ్మతో జ్ఞానంగా మీకు ఎంత అనుబంధం తెలియదు కానీ జ్ఞానంగా మాకు మాత్రం చాలా పెద్ద అనుబంధం ఉండేది. ఆయన వైద్య శాస్త్రం నాకు పెద్ద అయినా మేము జ్ఞానంగా కాకుండా భయభక్తులు లేకుండా స్నేహితుడికి వెళ్ళినట్టు మెలిగాము. ఆయన కూడా మాకు శ్రీకృష్ణుడు పాండాలు పక్షపాతి అన్నట్లుగా పడ్డ కామేశ్వరం అంటే శ్రీకృష్ణ నారాయణమ్మ పక్షపాతిగా వ్యవహరించి మాకు అన్ని విధాలు అండదండలు అందించారు. ఏమనంటే రావటంలో ఏంటంటే నా పెళ్లి కావడానికి బాగా సహకరించిన వ్యక్తి శ్రీరాములు గారికి. అలాగే నా జీవితంలో ఎవరో అంత పంచాయతీగా ఉండాలని చూడలేదు అనమాట. కాబట్టి పంచాయతీకి నిదర్శనంగా నిలుస్తారు ఈ చంద్రపుర ఫ్యామిలీ. ఈ రకంగా పంచాయతీకి కూడా నేను చాలా సేవా కార్యక్రమం చూసుకుంటే అందరూ ఇంచుమించుగా మెడికల్ ఫ్యామిలీలు, మెడికల్ రిప్రజెంటేటివ్, మెడికల్ ఆఫీసులో పనిచేయడం, మెడికల్ దీనిలో ఇలాగ ఎలాగ ఉండగలిగారో నిజంగా. ఎందుకంటే చాలామందికి మెడికల్ దీనిలో ఉండడం అంటే ఒక రకమైన ఎనర్జీ. ఎందుకంటే ఎదుటి సేవ చేయాలి కదా, మనకంటే సేవ చేసుకోవడం అంటే ఎవరికైనా సాధ్యమే. కానీ అలా చేయడం అనేది నిజంగా ఒక గ్రేట్ ఫ్యామిలీ అని నేను, గ్రేట్ అంటే చాలా గొప్ప ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నాను. ఈ రకంగా చెప్పినందుకు నాకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్నిటికంటే మీకు కళా పోసుకోండి. వీళ్ళకి ఇంకొక దర్శనం ఉంది, అంటే వృత్తి ప్రవృత్తి అంటారు. వీళ్ళ వృత్తులు ఏం చేసిన సార్ ప్రవృత్తి ఉంటుంది, అదే గాత్రం. అంటే కొండలైన కరిగించగలదు
వాడంలోనే కురిపించగలదు. కానీ ఇప్పుడు వాడడం కురవట్లేదు, ఎందుకంటే వాళ్ళు పాట పాడలేదు కాబట్టి. పాట పాడిన తర్వాత ఈ వర్షమైనా దిగొచ్చు. ఈ రకంగా మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. లేదా అదే ఇంకో విషయం చెప్పాలి. నేను ఇక్కడ చాలా మంచి వ్యక్తులు, చాలా లాజికల్గా ఇచ్చేసే ప్రసాద్ గారు లాంటి ఉన్నారు. ఎందుకంటే ఈ ఫంక్షన్ సగంగారికి నవ్వులుగా మారడానికి కారణమైనటువంటి ప్రసాద్ గారిని కూడా ఒకసారి వచ్చి ఇక్కడ మాట్లాడాల్సిన కోరుతున్నాను. అలాగే నాకు అవకాశం పెద్దలకు, పిల్లలకు అందరూ కూడా నా యొక్క ఇబ్బంది చేస్తూ గౌరవించుకుంటాను. ఏమాత్రం పిచ్చి పిచ్చి అందరూ కూడా తెలియజేస్తూ ఏం లేదు అంటే అది మా నాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు, చదివించుకుంటూ ధన్యవాదాలు గుడికి వెళ్ళమన్నాను అంతే. జస్ట్ నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ అనేది ఎవరు కూడా కొద్దిగా వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టానుసారంగా కొద్దిగా ఆరోగ్యం అనేది ఫస్ట్ ప్రయారిటీ కనుక చక్కగా ఆరోగ్యంగా ఉండాలనేదే ఎప్పుడు కోరుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్న లోటు కూడా మీకు తెలిసిందే, అది చేతులు ఉండేదే, అదే డోంట్ వరీ. నేను ఇప్పుడు ఐఎమ్ ఆల్వేస్ ట్రైంగ్ టు బి పాజిటివ్. భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేసుకుంటూ అది ఎంతవరకు అనేది పర్వాలేదు, ఎంత దూరమైనా ఏదైతే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కనుక ముందుకే వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది నా పర్సనల్ ఒపీనియన్. అది అంటే జాబ్ పరంగా రిటైర్మెంట్ తర్వాత అంటే నేనైతే మా నాన్న కోరుకునేది ఏంటంటే ఉదయం నేను షెట్లకి వెళ్ళినప్పుడు ఒకసారి రమ్మను, ఒక గంట వాకింగ్, సాయంకాలం ఒక గంట వాకింగ్. ఆ తర్వాత మా నాన్నకి ప్యాకెట్ ఉన్నది ఎంజాయ్, నేనైతే ఎంజాయ్ చేయమంటే నేనైతే ఇదే ఇప్పుడు డబ్బులు అనేది డజన్ మ్యాటర్, నేను ఎవరి తగ్గట్టు అవి సంపాదించుకుంటున్నారు, ఒకసారి ఎంజాయ్ చేయమని చెప్తాను. ఎన్నాళ్ళు కష్టపడ్డారు భగవంతుడు. ఎందుకంటే నాకు తెలిసి మా నాన్నకి ఒక 2 years బ్యాక్ ఇటువంటి కార్యక్రమాల్లో చేయి కలిసి చేస్తున్నాను కదా. సుధా వాళ్ళ గౌరవం ఏ విధంగా తెలియజేస్తున్నారు, అందుకు ఏ విధంగా చెప్పట్లేదు. కానీ ఈ ఆరోగ్యం బాగుండాలంటే చెప్తున్నారు. ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. చిన్నపిల్ల ఇప్పుడే పుడుతున్నాక ఇలా లేని పిల్లడు చెప్తున్నాను అంటే అలాగే నార్మా విష్ణు మాట్లాడి వెళ్ళి అలాగే ఇలా పుడుతున్నాక లేకతోటి లేడి పిల్లని సత్సంగం అంటే ఏమిటంటే ఆ లేడి పిల్ల కూడా సత్సంగ అని చనిపోయింది. ఈ నారదమోహన్ కాలేజీ రావట్లేదట. మళ్ళీ మహాత్ముడికి వెళ్ళి స్వామి ఇదేంటండి మీరు నేను చెప్పేసి చేస్తున్నాను, అన్ని జీవులు చనిపోతున్నాయి అని అన్నాడట. ఆ మా పిల్లని అడుగు అన్నాడట. అంటే నారదముఖి చిన్న భయం పుట్టిందట. స్వామి ఇంతకుముందు మోగజేబులు ఒకటి పురుగు, ఒకటి లేకదోడ, ఇంకొకటి దుప్పిల్ల, అది చనిపోయి దాని గురించి పట్టించుకుని ఎవరు లేరు. ఇప్పుడు మా కాశీరాజు కొడుకు అంటున్నారు, నువ్వు ఇప్పుడు అడిగితే ఆ పిల్లడికి చనిపోయి నా పరిస్థితి ఏంటో అడిగాడు. అక్కడ అందరూ నాకు దాహసు చేస్తారు. నా పరిస్థితి ఏంటంటే నీకు అలా బయట వెళ్ళమన్నట్ట. వెళ్ళేసరికి కాశీరాజుకి కొడుకు పుట్టిన సందర్భంలో అందరూ మహాగా సంబరాలు జరుపుకుంటారట. అందరూ నారద మహర్షి వెళ్ళాడు. అలాగని అందరూ రాజుగారి తలగమరించి తీసిరేట. అక్కడ వెళ్ళి పుట్టిన పిల్లడిని ఆశీర్వదిస్తూ అతను అడిగాడు, సత్సంగం అంటే ఏమిటని. స్వామి నేను పురుగుగా ఉన్నప్పుడు ఇదే ప్రశ్న అడిగారు, లేగదూడగా ఉన్నప్పుడు ఇదే ప్రశ్న అడిగారు. అడుగుతున్నాను అనుకుని సత్సంగం అంటే ఆ సత్సంగ అనే మాట విన్న కారణంగా ఈ నికృష్టమైన 3 జనం నశించి పవిత్రమైన మానవ జనం నశించే దక్కిందని చెప్పారు. కాస్త అనుకున్నంత చెప్పలేకపోవచ్చు, మీకు అంత అర్థం చెప్పలేదు. కానీ ఈ 3 జన్మలు సత్సంగ అనే మాట విన్న కారణంగా ఈ నికృష్టమైన ఈ జన్మలు నశించి పవిత్రమైన మానవ జనం దక్కిందని చెప్పాడు. కానీ ఆ మాట ఉదాహరణ తీసుకుంటే మాత్రం ఈ సత్సంగాన్ని కార్యక్రమంలో దేవాలయాలు పూజలని మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనశ్శాంతి ఆరోగ్యం కూడా చేకూరుతుంది అనుకుంటున్నాను. మా తమ్ముడు కూడా ఇంతవరకు దేవాలయం చూసే పరిస్థితి కానీ తీర్థయాత్ర వెళ్ళే పరిస్థితి కానీ వాళ్ళకి కలగలేదు. కానీ తీర్థయాత్ర చూడక్కర్లేదు, కాస్త భగవంతుడు ఉన్నవాళ్ళే మనకి ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఉన్నవాడిని విశ్వాసం ఉండే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మనం వాదించాలి. వాళ్ళు బాగానే నీళ్ళు బాగానే ఉన్నారు.
నాస్తిలో ఉన్నారు, ఆస్తిలో ఉన్నారు, అన్ని వరకు బాగానే ఉన్నాయి. కానీ ఎవరు విశ్వాసం వాళ్ళది. కానీ విశ్వాసం ఇప్పుడు ఇక్కడ ఉన్న వారి అభిప్రాయం మేరకు మా అబ్బాయి ఉమాయిస్ మాట్లాడుతూ చూస్తున్నాను. జనరేషన్ వారు ఉమేశ్వర గారు చాలా అనేక రకాలైన సమస్యలు ఈనాటి ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి మా చిన్నాన్న ఆయన సతీమణి మా పిన్ అయినటువంటి వాళ్ళిద్దరికీ కూడా పదిసార్లు అన్నారు, నాకు ఈ సన్మానం అంటే ఇష్టం లేదు, ఎందుకు చేస్తున్నారు, నేను ఏం చేస్తానని ప్రత్యేకంగా చేసింది ఏమి లేదు. పేషెంట్స్కి మనస్ఫూర్తిగా వాళ్ళు సంతోషపడేటట్టు సేవ చేసినందుకు గాను వాళ్ళు అడగకపోయినా సరే 5-10 ఇస్తే అది కూడా తీసుకున్నాను. నేను ప్రత్యేకించి ఏమీ చేయలేదు, నాకు ఇది వద్దు, నాకు ఇష్టం లేదని అన్నారు. అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తుంది ఏంటంటే దానికి సంబంధించింది కానే కాదు. మీరు ఉద్యోగిగా చేసినటువంటి సేవలను గుర్తించి ఆల్రెడీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు తగు రీతిలో మీకు ఇక్కడ గౌరవించుకున్నారు. ఇది కుటుంబ సభ్యుల తాలూకు ఒక ఆత్మీయ కలయిక. ఇది మీరు మీ పిల్లలిద్దరికీ కూడా ప్రమోషన్ పెద్దమ్మాయి అరుణని ఎస్ఐ ప్రమోషన్ దగ్గర ఉన్నటువంటి దేశ సేవలో మోహన్ రావు చేశారు. దానికి కృతజ్ఞత తెలియచేస్తున్నటువంటి ఈ ఒక కృతజ్ఞత తప్ప ఇంకేం కాదు. అలానే ఈరోజు సుధా ఒక మంచి స్థాయిలో మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే జనాలు ఏంటంటే చిన్న చూపు ఉంటుంది, కానీ ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తీసుకున్నటువంటి మంచి ప్రొఫెషన్ అది. కాకపోతే జనాలు దాన్ని రికగ్నైజ్ చేయట్లేదు. ఆయన తన సేవల్ని ఆ తోటి ఉద్యోగస్తులకు కూడా చక్కగా అందిస్తూ ఒక కార్యవర్గానికి కూడా అంటే దాన్ని లీడ్ చేసే లీడర్షిప్ కూడా మీరే దానికి కూడా కారకులు అవుతారు. ఎందుకంటే ఈరోజు మీరు ఆ రోజు చక్కటి విద్యాబుద్ధులు ఇప్పించబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉండగలిగాడు. అందుకు పిల్లలందరూ కలిపి మీకు చేస్తున్నటువంటి కృతజ్ఞతతో కూడుకున్నటువంటి కార్యక్రమం తప్పిస్తూ ఇంకేమీ కాదు. అయితే ఈ ఫ్యామిలీలో మనం పర్టికులర్గా గమనించాల్సింది ఏంటంటే ఆ ఇంట్లో ఎవరైనా చూస్తే అల్లుడు ఎవరో, కొడుకు ఎవరో, కూతురు ఎవరో, కోడలు ఎవరో తెలియని పరిస్థితి. ఎందుకంటే అక్కడ కూతురికి, కోడలికి, అల్లుడికి, కొడుక్కి తేడా ఉండదు. ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఒక సన్నివేశం, పెద్ద ఆయన ఒక చిన్న ఆయనకి తలదూతున్నారు, ఆ చిన్న ఆయన పెద్ద ఆయనకి టక్సొత్తున్నారు. ఏమనుకుంటారండి ఎవరైనా సరే వాళ్ళిద్దరూ అల్లుడు మామ అనుకుంటారా? చూసేవాళ్ళు అనుకోరు. అది మా సుందరయ్య బావ, నెక్స్ట్ మా చిన్నారావు చిన్నాన్న. మా చిన్నాన్నకి తల దూవేది మా సుందరయ్య బావ అయితే ఉన్నంతలో ఒకరు ఒక టక్కలు సర్దుకోవడం, ఆ సన్నివేశం చూస్తే ఖచ్చితంగా అల్లుడు మామ అనుకోను. అలాగే మా ఇంటందరూ కూడా చక్కటి క్రీడాకారులు. ఎవరికి స్ట్రెస్ అనిపించినా సరే కాసేపు కూర్చొని చక్కగా కాలక్షేపం చేసుకుంటారు. అదండి. అయితే మీరు ఈరోజు అటు ఉద్యోగిగా కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా మీరు నొచ్చుకోకుండా, ఎవరిని నొప్పించకుండా మీ ఉద్యోగ జీవితాన్ని చక్కగా కంప్లీట్ చేసుకొని రిటైర్మెంట్ అనంతర జీవితానికి కూడా మంచి పునాది వేసుకునేటువంటి మీరు ఒక ఉద్యోగిగా ఉన్నప్పుడు ఇలా ఉండాలి, ఉద్యోగం అయిన తర్వాత కూడా ఇలా ఉండాలి అన్నది దానికి ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు. కాబట్టి దానికి మేమందరూ కూడా అంటే రోల్ మోడల్గా ఫీల్ అవుతూ, ఒక మోడల్గా ఫీల్ అవుతూ మేము కూడా మిమ్మల్ని ఇమిటేట్ చేసేదానికి, అనుకరించడానికి మీకు కార్యక్రమం. దానికి మేము ఈరోజు కృతజ్ఞతాపూర్వక ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. అంతే తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు. బట్టలు సన్మాన్ గారికి బట్టలు పట్టుకుందమ్మా. అయితే ఆయనకి 2 ఏళ్ళు చల్లగా వర్దిల్లాలని భగవంతుని ప్రార్థించుకున్నాను. అయితే ఇందాక చంద్రబాబు రామూర్తి గారు చెప్పారు,
ఇది మనం ప్రతిసారి సన్మానం చేస్తున్నాం అందరూ కూడా బాగానే ఉంది. ఇలాగే మనం ప్రతి సంవత్సరం ఏదో ఒక చిన్న కార్తీక మాసంలోన నవంబర్ నెలలోన కార్తీక మాసం పిక్నిక్లోన సంవత్సరానికి ఒక రోజు మనం ఒకసారి పెట్టుకుంటే ఇలాగే అందరూ చాలా బాగుంటుందనేసి నా తాలూకా అభిప్రాయం. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాము. తప్పనిసరిగా రావాలి అది నా తాలూకా కోరిక. అది ఇంతటి సంగతి ముగించాను. వేదికను అలంకరించినటువంటి మా అన్నయ్య గారు, రెండో అన్నయ్య రామ్మూర్తి గారికి, మా కర్నూలు గారికి, అలాగే మా వీరకత్తి గారికి, వీళ్ళు ప్రస్తుతం వీళ్ళు పెద్దలు వీళ్ళందరికీ పెద్దలందరికీ నేను చెప్పవలసింది ఏంటంటే నేను చాలా అదృష్టవంతుడిని. కారణం ఏంటంటే పెంచుకోవడం లాంటి 5 రంగంలో నేను అర్జునుడు. అయితే వార్తల్లో చెప్పాలంటే నేను అర్జునుడు. అలాగే అర్జునుడికి వేరే అమ్మాయి ఎలా వచ్చాడో నాకు నా కొడుకు వేరే అమ్మాయి యొక్క సమాధిగా నేను నా కొడుకుని చూసుకుంటాను. కృష్ణరావు, లక్ష్మణరావు, మరి మా తమ్ముడు అందరూ కూడా ఇందులో ప్రతి ఒక్కరు హస్తము ఉంది, ప్రతి ఒక్కరు సహకారము ఉంది. మరి ఈ ఆనవాయితీ మా వాసుదేవరావు ప్రతిపాదించాడు. దాన్ని నా మేనమాతలు, మా మేనల్లు, మా అన్నయ్యలు, తమ్ముళ్ళు, కూతుళ్ళు, అన్నయ్యలు, వాడళ్ళు అందరూ మేమే అంతే. ఇక్కడ అంతా ఈ 50 మంది కుటుంబ సభ్యులు మేమంతా ఒక రక్తం కాకపోయినప్పటికీ ఒక రక్త కుటుంబీకులమే. అలా మేము భావించుకుంటున్నాం. ఏ చిన్నదానికైనా పెద్దదానికైనా అందరం మేము ఒక మాట మీద ఒక మాట నిలవాలని, కలకాలం అందరూ నిలవాలని మనసారా కోరుకుంటున్నాను. అయితే ఉద్యోగంలో నేను ఏదో చేశాను అది ఇది అంటున్నారు. ఏదో చేశాను అంటే నా విధి నిర్వహణలో అది నా డ్యూటీ కాబట్టి నేను ఈ 10 సంవత్సరాలు 20 పెట్టి రక్త మాంసాలతోనే ఆడుకున్నాను. అటువంటి ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్లు, ఎమ్మెల్సీలు, పాజిటివ్ కేసులు, తయారీ కేసులు, దూరాల పేర్లు ఒకటి కాదు, ఎన్నో వందలు రాత్రి పగలు పని చేయలేక విసిగిపోయి ఇంకే ఊరైనా బదిలీ చేసుకుంటాను, ఇక్కడ చేయలేనన్నంత విసి వచ్చింది. అటువంటి సేవ చేశాను. అయితే చాలా మంది ప్రజలు నేను ముందే చెప్పాను, నా ఫోన్ నెంబర్ చీపురుపల్లి మండలం అంటే 7 మండలాల ప్రజల దగ్గర ఇంచుమించు ఒక 10,000 మంది దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది. వాళ్ళకు ఎవరికైనా సీరియస్ ఉన్నా బాగోలేకపోయినా అక్కడ ఫోన్ కొట్టి పని అయిపోయింది. చిన్నారావు గారు నేను అలా నూనె పంపిస్తున్నాను, తీసుకొస్తాను, మీరు చూసుకోండి అంటే అక్కడ ఇక్కడ పని అయిపోయింది. ఆ విధంగా పనిచేసి ఎవడో పెద్ద తిన్నాం లేదని కాదు, ఆ తిన్నందుకే నేను అర్హుని కాదు సన్మానానికని నేను మొదటి నుండి చెప్తున్నాను. కొన్ని యథార్థం అది ఎంతో పనిచేసిన వాళ్ళని అర్హులని నేను అంటూ, నేను ఎంత కంపు ఇంపైన సినిమాలు ఎత్తురెత్తి అన్ని సర్వీస్ చేసిన 15 మంది తిన్నాను కాబట్టి నేను నీకు తప్పిపోయాను. కాబట్టి నేను సన్మానానికి అనర్హుడినైనా అంటున్నాను మొదటి నుండి. అయితే మా మేనల్లుడు తిరుపతిరావు అన్నాడు, అదేంటి దానికి దీనికి సంబంధం లేకుండా వాళ్ళు ఏదో సంతోషంగా అంత తీసుకున్నారు మళ్ళీ అది పెద్ద లంచం కాదు లేకపోతే దేశద్రోహం కాదు అన్నట్టుగా నాకు వాదార్థంగా మాట్లాడారు. అయితే ఇంకా ఉంది, చాలా మంది వృద్ధులు తల్లిదండ్రులు అంటే పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోక నిరాధారంగా వదిలేస్తున్నటువంటి వృద్ధులు వాళ్ళ ఆరోగ్యాలు బాగలేక ఆసుపత్రికి వస్తే టీ తాగడానికి కూడా అందరు పైసలు లేకపోతే వాళ్ళందరికీ నాకు గురించి నేను వచ్చి రాను ఆ పేషెంట్ని ఆడమనిషాన్ని ముసలివాడు అని మగవాడు అని వృద్ధికి మాత్రమే వెంటనే కూర్చోబెట్టి 4-5 ఇడ్లీలు ఇప్పించి టీ తాగించి నీళ్ళు తాగించి చెప్పు నీ సమస్యకి ఏంటి బాధతో వచ్చానని ముందు వాళ్ళకి టిఫిన్లు టీలు ఇప్పించేసి అలాగని అందరికీ కాదు అందుకని నేను చేయగలిగాను.
అలా చేయడానికి కారణం మా అన్నయ్య రామ్మూర్తి అన్నయ్య. ఆయన సూచనలు, ఆయన చెప్పే సన్నివేశాలు ఇవన్నీ నేను అనుకరించాను, కాపీ కొట్టాను అనమాట. మా అన్నయ్య కూడా చాలా చాలా బాగా పనిచేశారు. అవన్నీ నాకు చెప్తే అవన్నీ నా బుర్రలో ఉండిపోయి, డాడీ ఇక్కడికి వాళ్ళ పేషెంట్కి ముసలికి డాడీ అనేవాడు. మీ ఊరు ఎక్కడ రాక ఫలానా ఊరు దూరం, ఆటో ఛార్జ్ ఎంత, 5 రూపాయలు, అదిగా ఏం చేస్తాను ఎండ అయిపోద్ది, సమస్యలు పడిపోతాయి ఎక్కడైనా అక్కడికి 5 రూపాయలు ఇచ్చి పిక్నిక్ ఆటో ఎక్కి పంపించాను. అలాగా ఒక 50 మందికో 100 మందికో నా సర్వీసులో ఒక వృద్ధుల్ని గౌరవించనే కానీ అది సేవాభావమో తెలియదు, మరి ఇంకా మనలో అనుకోవడానికి నాకు తెలియదు. ఇలా సర్వీసులో ఈ విధంగా గడిపుకొచ్చాను. మరి నా డ్యూటీ విషయంలో నా విధంగా నేను చేయగలిగాను. ఇక నా కుటుంబపర విషయంగా అంటే మరి ఇంత సక్రమైన కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి, దాన్ని ఆచరించడానికి మీరందరూ రావడం గ్రేట్. అదే మగవాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు మీరు వెళ్ళండి నేను ఇంట్లో ఉంటాను పిల్లలు అన్నారు అనేస్తారు. కానీ భార్య, పిల్లలు, తల్లులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని చేసి జయప్రదం చేయడం అది ఆటోమోసి కాదు, ఆర్థికంగా డబ్బుతో కూడుకున్నది, సాధ్యం అవుతుంది. సాధ్యం పైకి వెనుకడి చేసే వాళ్ళు ఉన్నారు. కానీ డబ్బుకి సాధ్యానికి వెనుకాడుతుంది. ఇది మనది, మన కుటుంబం, మన మామయ్య, అలాగే నేనే మామయ్య ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ అలాగే మా అల్లుడు గారికి అందరూ నా బాధ్యతగా అన్నిటిని భావించి ఇంత దూరం నుండి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. చాలా గొప్ప విషయం, చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అలాగే ముందు కూడా మాటలు చెప్పాలంటే ఉమ్మడి కుటుంబంలో ఉండాలి మనందరం. ఎందుకు ఎక్కడైనా ఎవరైనా అండర్స్టాండ్ దెబ్బతింటూ దాన్ని వెంటనే రికార్డ్ చేసుకోవాలి. ఎందుకు మాట్లాడారు కానీ ఆ మాటలు వెంటనే దానికి ఆన్సర్ కట్ చేసుకుంటే మనస్ఫూర్తిగా హాయిగా మాట్లాడుకోవాలి. మనం మనసులో మా అల్లుడు గారు అంటారు, భుజాల మీద చేతులు వేసుకుని అల్లుడు మామూలు నడిచే విధంగా మేము ఉంటున్నాం. మా బాలముకున్న వాళ్ళేంటి, మా వెంకటేశ్వర వాళ్ళేంటి, వాళ్ళ కొడుకులో తెలియదు, అల్లుళ్ళో తెలియదు, మా మిత్రులు, మా అన్నదమ్ములమో తెలియదు. అంత హాయిగా మాట్లాడుకుంటాను, అంత ఫ్రీగా ఉండగలుగుతున్నాం. మేము మరి కల్మషం లేకుండా ఉంటున్నాం అనమాట. కాబట్టి మా అన్నయ్యలు కానీ, మేము కానీ, మా మర్దలు కానీ, మా వదిలు కానీ, మా కోడలు కానీ, కూతుళ్ళు కానీ అందరం హాయిగా ఉన్నాం. మనసులో సంపాదన పరంగా ఎవరికో రావాళ్ళు వస్తాయి, నాకు వచ్చి లేకుండా అందరం హాయిగా ఉందామని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇలాగే కరదాకా అందరం కలిసిమెలిసి ఉందాం, కష్టం సుఖం అన్ని విషయాల్లో కూడా మనం అందరం హాయిగా ఉందామని నేను ఆశపడుతున్నాను. మరి మా తరం అంటే మా అన్నయ్య తరం మేము పెడతాం. నాన్నమామ నీకు మామయ్యలు అవుతారు, బావులు అవుతారు, పరిచయాలు చేసుకొని పరిచయాలు పెంచుకొని అందరూ అన్యోన్యంగా కరదాకా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మరి భవిష్యత్తు చెప్పలేము. ఈ ఆశయాలన్నీ నా